నా పేరు బాను. నేను ఏఐఎస్ఎఫ్ విజయనగరం జిల్లా నుంచి వచ్చాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి దాదాపు 4 సంవత్సరాలు 7 నెలలు కావస్తుంది. అయినా అతను ఇస్తానన్న కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నాడు. ఎక్కడైనా అడుగుతా ఉన్నాము. అలాగే నాకు ఓటేస్తే కేజీ బంగారం అన్నాడు. అది కాక ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతున్న స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నాం అన్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకు వచ్చి తన నోటుతోనే విజయనగరం వీధులు తిరిగి ఇక్కడ నాకు ఓటేసిన ప్రతి నియోజకవర్గంలోనే ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పెడతామన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన దాని గురించి తర్వాత ఆలోచిస్తే ముందు ఉన్నవే ప్రైవేటీకరణ చేస్తామన్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్లల మీద ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి. ఈరోజు చూసుకున్నట్టయితే టీడీపీ ప్రభుత్వంలో సంవత్సరానికి 89 మంది అత్యాచారానికి గురైతే ఈరోజు 101 మంది రోజుకి దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకి బయటికి కేసు నమోదైనవి అలాగే పంచాయతీల పరిష్కారం అయినవి. అమ్మాయిల అత్యాచారాలు 101కి పెరిగింది. ఈరోజు అమ్మాయిలకి బస్ ఫ్రీగా అంటున్నారు. మాకు ఫ్రీగా బస్సులు అవసరం లేదండి. మాకు చదువుకోవడానికి మీరు స్కాలర్ ఇస్తే చాలు. అలాగే ఈరోజు విజయనగరం ఉత్తరాంధ్రలో చూసుకుంటే సంక్షేమ హాస్టల్లో దాదాపు మరి ఘోరంగా ఉన్నాయి హాస్టల్లో. మీ ప్రభుత్వంలో నాయకులు అంటే కేసులు అంటే మానభంగాలు, హత్యలు, నేరాలు, దొంగ దోపిళ్ళు, బ్యాంక్ రాబరీలు చేసిన ఖైదీలు జైల్లో పెట్టి రోజుకు 95 రూపాయలు ఫుడ్ పెడుతున్నారు. అదే మా అమ్మ నాన్న కష్టంతో రైతులు కష్టపడి మమ్మల్ని ఇక్కడ విజయనగరంలో చదివేస్తున్నారు. అలాంటిది మాకు మాత్రం 63 రూపాయలు ఏంటి? ఇక్కడ మాకు కూడా మెస్ ఛార్జీలు పెంచాలని కోరుతున్నాము. అయినా మీరు వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. మీరు అసలు ఏం చేయట్లేదు. సో ఇలాగే మీ 3 నెలల్లో మీరు ఏమాత్రం విద్యా దీవెన, వసతి దీవెన ఇంకా పెండింగ్లో ఉన్న 200 కోట్ల బకాయిలు విడుదల చేయకపోతే నెక్స్ట్ మాత్రం మిమ్మల్ని గ్యారెంటీగా మేము దించేస్తున్నాము.